హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. మాకైతే కార్తీక పౌర్ణమి అయితే ఉంది. సో, దానికి ప్రిపేర్ అవుతున్నామన్నమాట. మార్నింగ్ అయితే 4:00 అయితే లేచామండి. అది మొత్తం అన్ని క్లీన్ అంతా చేసుకొని, మళ్ళీ ఈరోజు కూడా చేసుకోవాలి కదా! నిన్న ఎంత చేసుకున్నా, మళ్ళీ అదంతా తుడుచుకొని, మళ్ళీ దీపం పెట్టుకొని, ఇంకా నైట్ కదా పూజ ఉంటది. సో, దానికైతే ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయండి. మా అత్త అయితే ఎప్పుడూ ఏ రోజు కార్తీక పౌర్ణమి అయితే ఆ రోజే అన్ని పూజ సామాన్లు అవి తెచ్చుకుంటారనమాట. ముందు రోజు తెచ్చుకోవడం అవి చెయ్యరు. సో, అందుకు తను వెళ్ళారనమాట. సో, నేనైతే మా గౌరీదేవినైతే సిద్ధం చేస్తున్నానండి. మీకు నా గౌరీదేవిని ఎప్పుడూ చూపించలేదు కదా! మీకు ఈరోజైతే చూపిస్తాను. ఆ గౌరీదేవికే మేము చేస్తామండి. ఆ గౌరీదేవి మీద మేము శివపార్వతుల ఫోటో అయితే పెడతాము. పెట్టి ఫుల్‌గా డెకరేషన్ అది చేసి ఆహ్, మేమైతే ఈ పూజ అయితే చేసుకుంటామండి. ఇప్పుడైతే నేను హ్మ్. గౌరీదేవికి పసుపు అది రాయమన్నారు. సో, దానికి నేను డెకరేషన్ చేస్తున్నాననమాట. ఫుల్‌గా పసుపు, కుంకుమ అది పెట్టి నేను చేస్తాను. అది మీకు తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి మా గౌరీదేవి మాట. శుభ్రంగా క్లీన్ చేసాం వాటర్‌తోని. క్లీన్ చేశాక పసుపు, గంధం ఇందులో కొంచెం పచ్చకర్పూరం అన్నీ ఏసి రోజ్ వాటర్‌తో కలిపి కొంచెం రోజ్ వాటర్, కొంచెం నార్మల్ వాటర్ కలిపి ఆహ్, దీనికైతే రాసి కుంకుమ బొట్లు అవి పెట్టాలండి. పైన ఒక చిన్న రంగోలి వెయ్యాలి. సో, దీన్ని దీన్ని మేము అక్కడ పెడదాం అనుకుంటున్నాం. ఆ ప్లేస్‌లో మాట. అక్కడ మళ్ళీ కిందన పసుపు రాసి అక్కడ ఒక ముగ్గు పెట్టాలన్నమాట. దాని మీద గౌరీదేవిని అయితే మేము పెడతామండి. ఆ తర్వాత అదే మీకివన్నీ ఒక వ్లాగ్‌లో తీద్దామని ఇది చిన్న ఆహ్, కార్తీక పౌర్ణమి మేము మార్నింగ్ నుండి ఎలా చేస్తాం, ఏమేమి చేస్తాం అదంతా ఒక వ్లాగ్‌లాగా ఈ వ్లాగ్‌లో అయితే ఉంటది. ఫుల్‌గా చూడండి. మీకు నచ్చుతదని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను అమ్మవారికి డెకరేషన్ చేశాక మళ్ళీ మీకైతే చూపిస్తానండి. ఇదిగోండి. మా గౌరీదేవినైతే రెడీ అయితే చేసేసాను. ఫైనల్లీ అయితే అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. అంటే ఇంటి కోడలే రెడీ చేయాలంట అత్త చెప్పారు. సో, నాకైతే వచ్చిన ముగ్గులైతే ఇవేనండి. మీకు ఈ ముగ్గులు ఇవి నచ్చితే మటుకు లైక్ చేయండి ప్లీజ్. నేను చాలా కష్టపడి వేశాను. పసుపు అది రాసాను. పెట్టాను. అయితే ఈ గౌరీదేవికైతే ఒక హిస్టరీ అయితే ఉందండి. ఇది నిన్న మొన్న కొన్నదైతే కాదండి. ఇది మా అత్తగారికి వాళ్ళ అత్తగారు ఇచ్చారంట. వాళ్ళ అత్తగారికి వాళ్ళ అత్తగారు ఇచ్చారంట. అంటే చాలా ఇయర్స్ ఉంది దీనికి. సో, ఇదైతే చాలా బరువండి. నేనైతే ఎత్తలేను. మా మావయ్య తీసి పెడతారు. తనే అక్కడ పెడతారు. మళ్ళీ తీసి మళ్ళీ దాన్ని ప్యాక్ చేసి లోపల పెట్టేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయరే తీస్తామనమాట. అయితే ఈ గౌరీదేవికి పసుపు రాస్తున్నంత సేపు కూడా మనం మాట్లాడకూడదంట. చెడు ఆలోచనలు గానీ ఏమీ మనకి రాకూడదంట. సో, అందుకని నేను మీకు రాయడం అవన్నీ చూపించలేదు. చెడు ఆలోచనలంటే పక్క వేరే వాళ్ళది అవి ఆలోచిస్తూ పెట్టుకోవడం అలాంటివి చేయకూడదంట. నన్నడిగితే అవి ఇలా ఇలా పూజ చేస్తున్నప్పుడే కాదు, నార్మల్‌గా కూడా అలాంటివి అవాయిడ్ చేస్తే బెటరే గదా! మనకి ఏ టెన్షన్స్ ఉండవు. అయితే అత్త చెప్పారనమాట. రాస్తున్నప్పుడు భక్తితో రాయాలమ్మా. సో, మాట్లాడుతూ ఇంకేవో వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అనుకోని రాయకూడదు. ఆహ్, కోపం వస్తది అని అన్నారన్నమాట. సో, నేనైతే అందుకనే రాస్తున్నంత సేపు నేను వీడియో గాని ఏం తీయలేదు. రాసాక మీకైతే చూపించాను. మీకు నచ్చిందా నా ముగ్గు? నాకైతే ఇలాగే వచ్చండి. అంటే ఇది ఆహ్, కమల ముగ్గు అదే పద్మ ముగ్గు వేద్దాం అనుకున్నాను. ప్లేస్ చాలదేమో మళ్ళీ 4 పెట్టాలి కదా! అని చెప్పి ఇవి పెట్టాలి కదా! సో, మళ్ళీ చాలదని ఇంకా చిన్నగా ఇది పెట్టి 4 ఇలా పెట్టాననమాట. చూడాలి. ఆహ్, అదండి. ఇంక నెక్స్ట్ నేనేం చేస్తాను, ఏంటి అన్నది మొత్తం ఈ వ్లాగ్‌లో నేను చూపిస్తాను. మీరు చూసేయండి. ఓకేనా? ఇప్పుడైతే మేము బూరెలు అయితే స్టార్ట్ చేసామండి. ఆల్రెడీ పెసలు మొత్తం ఉడకబెట్టేసి కొంచెం కుక్కర్‌లో పెట్టేశారు. ఆ కుక్కర్స్ అంటే మేము ఇంట్లో వాడినవి కాదండి. ఓన్లీ పూజకే తీస్తాం అనమాట. 2 కుక్కర్లు, ఒక కళాయి, దానికొక గరిటె అన్నీ ఆ పౌర్ణమికి మాట వేరేగా పెడతారు అత్త. సో, ఇప్పుడైతే ఇది బాయిల్ చేసి పాకం కూడా పట్టేసారనమాట. గట్టి పాకం తీయాలి కదా! గట్టి పాకంలాగా తీశారన్నమాట.
అది పూర్ణాల్లో ఈ పప్పులో కలిపారు. కలిపి ఇలా ఇలా అయితే అయింది. దీన్ని ఇలా ఉండలు చుట్టాలన్నమాట. పక్కనే నుంచి అత్తయ్య తోపు కలుపుతున్నారు. బియ్యం పిండి, మినపప్పు కలిపి ఆడించారన్నమాట మార్నింగే. నిన్న కాదు. మార్నింగే ఆడిపిస్తారెప్పుడు. సో, అది బెల్లంలో కలుపుతున్నారనమాట. అలా కలిపి దీన్ని అందులో వేసి వేస్తారనమాట. ఫస్ట్ వాయి మటుకు మాకు తీసుకుంటాం అన్నమాట. అంటే దేవుడికి మేము పెట్టాలి కదా! సో, దానికి ఫస్ట్ వాయేస్తారు. మిగతా మొత్తం అన్నీ పంచడానికి, ఇంకా ఇంట్లో మామూలుగా తినడానికి వాటిలికనమాట. ఇదిగోనండి. అది కొంచెం జారుడుగా కలపాలనమాట. అంటే తోపురా బూరు ముంచి వేసేటట్టు మాట. ఇవైతే పెసలండి. పెసలతో చేశారన్నమాట ఇవి. ఇవైతే దేవుడికండి. కొంచెం ఈ సైజులో చేసాం కదా! ఓన్లీ అక్కడ పెట్టడానికే చేసాం. ఇవైతే నార్మల్‌గా ఇంట్లోకి పంచడానికి అన్నమాట. ఇది కన్సిస్టెన్సీ చూడండి అది. అది బూరు వేస్తాం కదా ముంచి. సో, అలా రావాలన్నమాట. అలా వస్తేనే మీకు బూరైతే మంచిగొస్తది. అంటే చాలామంది తెలుసు చేస్తుంటారు కదా! తెలియని వాళ్ళ కోసమే. అంతే తప్ప ఇంకేం లేదు. సో, చూసారా? అలా పైకి వస్తుంటే అలాగా. జారుడు అంటారు కదా! అంత జారుడుగా కాదు. కొంచెం థిక్‌గా ఉండాలన్నమాట అలాగా. అలా అయితే మీరు ముంచి వేయడానికి బావుంటది. ఓకేనా? చూసారండి? అలా కన్సిస్టెన్సీ వస్తుంది కదా! ఇప్పుడు అది ఒక్కొక్కటి ముంచి అందులో వేస్తున్నారనమాట. అదిగోండి అలాగా. ఫస్ట్ వాయి అయితే ఇందాక చూపించాను కదా దేవుడికని, అవి తీసి ఇందులో వేసి వేస్తున్నారనమాట. అంటే జస్ట్ మామూలుగా చెప్తున్నాను. మీ అందరూ అలాగే ఏస్తారనుకోండి. జస్ట్ మామూలుగా మాట చెప్తున్నాను. మా అత్త ఎలా ఏస్తున్నారు ఏంటని. కన్సిస్టెన్సీ అయితే చూస్తున్నారు కదా! ఒకసారి చూడండి. బూరేసారా? ఆ కన్సిస్టెన్సీ మాట. చూసారా? భలే పొంగుతున్నాయి కదా బూర్లు. కార్తీక పౌర్ణమి అంటేనే బూర్లు కదా! సో, అదనమాట. ఫస్ట్ అయితే దేవుడిదే వేస్తామండి ఎప్పుడు కూడా అత్త ఏస్తారు. నెక్స్ట్ దేవుడిదయిపోయాక అది ఇదిగో ఇలాంటి గిన్నెలో తీసేసి మూత పెట్టేసి దేవుడి రూమ్‌లో పెట్టేస్తాం. నెక్స్ట్ నుంచి ఇవి ఇంక పంచడానికి వాటికి ఇవి నెక్స్ట్ వేస్తాం అన్నమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ వేసేసి ఇందులో మూత పెట్టేసి దేవుడి రూమ్‌లో పెట్టేస్తాం. ఆ తర్వాత ఇవన్నీ వేస్తాం అన్నమాట. ఇదిగోండి బూర్లు అయిపోయాయి కదా! మా గౌరీదేవి తల్లికి కూడా డెకరేషన్ అయిపోతుంది. ఫోటో పెడతారన్నాను కదా! ఆ వెనకాలైతే పెడతారండి. ఆహ్, ఇది ప్రమిదుంది కదా! ఇది నైటంతా వెలగాలనమాట. అది ఇంకా దానికి చలివిడి ముద్దలా పెట్టి దాని మీద పెడతారు. అది ఇంకా చేయలేదనమాట. ఇప్పుడైతే ఇంకా డెకరేషన్ అయితే చేసేస్తున్నాం. ఇంకా కొంచెం టైం అయిపోతుంది కదా! సో, ఇదే అండి. డెకరేషన్ అయితే అత్త చేస్తున్నారు. చాలా చేస్తారు అత్త. ఇది. ఆ వెనకాలవన్నీ మార్నింగే తెచ్చారండి. ఎందుకంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ. మేము ఆ రోజుకి ఆ రోజే తెచ్చుకుంటాం. ముందుది ఎప్పుడు తేరుతాను. ఆ రోజే ఎళ్లి కొనుక్కుంటారు అత్త. సో, డెకరేషన్ అయితే ఇలా చేస్తున్నారన్నమాట. ఎప్పుడు అసలు రెడ్ పూలు తెచ్చివ్వరు. ఈరోజేటో అన్ని యెల్లో తెచ్చింది అత్త. తనకొచ్చినట్టు పాపం చేస్తున్నారు. ఈ ఉసిరికాయల మీద కూడా అత్త దీపాలు పెడతారండి. అదే 365 ఒత్తులు అంటారు కదా! సో, అత్త, నేను, మావయ్య వెలిగిస్తాం అనమాట. మా అక్క ఉండేవారు. కాపోతే ఇప్పుడు అక్క లేరు. హైదరాబాద్‌లో ఉన్నారనమాట. సో, అక్క మిస్ అయిపోయారు. అక్క, పెద్ద మామయ్య. ఇక్కడ అత్త ఒత్తయితే చేస్తన్నారండి. దేనికంటే ఇదిగో ఈ ప్రమిదుంది కదా! ఈ ప్రమిదలో నూనె వేసి నైట్ మొత్తం శివయ్య దగ్గర పెడతామనమాట. దాంట్లోకి ఇదిగోండి ఈ ఒత్తయితే అత్త చేశారు. ఈ ఒత్తులో నూనె వేసి నైటంతా పాపం మేము మేము పడుకుని పోతాం గానీ అత్త మటుకు ఉంటారండి. నైటంతా ఉండి చూసుకుంటారమాట. అంటే గబుక్కుమని పిల్లలు గాని వస్తారేమో, లేదా పడుకున్న గబుక్కుమని ఏమైనా అవుతదని దీపం దగ్గరే ఉంటారు. సో, ఈ దీపం అయితే నైట్ మొత్తం వెలగాలండి. దానికి ఒత్తయితే అత్తే చేశారు. ఎప్పుడు తనే చేసుకుంటారు. బయటదైతే కొనరు. బయట అమ్ముతారు గానీ, అత్తే చేసుకుంటారనమాట తన చేతులతో.
అది. ఇవి ఇంకా మర్రాకులండి. ఇవేంటంటే కొంచెం మంది ఇస్తరాకుల్లో పెడతారు. మేము మర్రాకుల్లోనే పెడతాం బూరెలు. ఇదిగోండి ఇక్కడైతే అత్త చేస్తున్నారనమాట. ఇవి నాకైతే రావు. అత్త ఎప్పుడు చేస్తారు అంటే ఒక ఆకులో కుడతారు. అదిగోండి. ఇందులోనే మేము బూర్లన్నవి పెట్టుకుంటాం అనమాట. ఇందులో పెట్టుకొని అక్కడ శివయ్య దగ్గర పెట్టి మూడును అందులో 9 బూర్లు పెట్టుకుంటాం అన్నమాట. 9, 9, 9 బూర్లు పెట్టి ఉంచి పూజ అంతా అయిపోయాక మేమే తినాలన్నమాట. అవి ఎవరికి పెట్టకూడదంట. సో మేమే తింటాం. అది పెట్టినవి తండ్రి దగ్గర పెట్టినవన్నీ మేమే తినాలన్నమాట. ఎన్నైతే పెట్టుకుంటామో అన్ని తినాలన్నమాట. ఈ ఆకులోనే పెట్టాలన్నమాట. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఉంటుంది. కొంతమంది ఇస్రాకులో పెట్టుకుంటారు. మాకైతే మర్రాకులమాట. చూడండి ఇలా అయితే కుట్టారు అత్త. ఇంకా బాగా కుడతారు కానీ ఆకులైతే దొరకలేదు. సో ఇలా అయితే వచ్చాయన్నమాట. అయినా బాగున్నాయి కదా. ఇంకా ఇవైతే చెప్పాను కదా 365 ఒత్తులు వెలిగిస్తూ ఉన్నాం కదా, అది ఆల్రెడీ నెయ్యిలో నానబెట్టి ఉంచారనమాట. నెయ్యి నూనె కలిపి. సో అవైతే ఇవండి. ఆ పూజ టైం కల్లా శుభ్రంగా నానుతాయి. అవి ఆ ఉసిరికాయల మీద పెడతారనమాట. మేము ముగ్గురు వెలిగిస్తాం అనమాట. ఆల్రెడీ అన్నీ చేసి పెడతారు అనమాట అత్త. తులసమ్మనైతే ఇలా డెకరేషన్ చేశానండి. నెక్స్ట్ మా గడప దగ్గర ఇలా అయితే చేసాం. అన్నీ ఈరోజే చేసాం. ఇంకా బ్యాక్ సైడ్ డోర్ దగ్గర కూడా చేశానండి. అది కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. ఇదిగోండి ఇలా అయితే చేశాను. బ్యాక్ సైడ్ ఎప్పుడు నేను వదలను, మీకు తెలుసు కదా. సో అది బాగుందా మీకు? ఈరోజే అన్నీ చేశాను అనమాట. నిన్న చేయకూడదని ఇంకా చేయలేదు. చేసేయచ్చు అన్నారు కానీ ఇంకా నాకు టైం లేదులేండి. గడపే కదమ్మా పర్లేదు చేసి అన్నారు. నాకు ఇంకా అవ్వలేదు పిల్లలతో. సో ఈరోజే చేశాను. ఎందుకంటే అత్తే అన్నీ చూసుకున్నారు. సో నేను ఇంక ఇవి చేశాను అనమాట. ఇక్కడ అత్త అయితే చలివిడి పెట్టి అదే బియ్యం పోసి చలివిడి పెట్టి దాని మీద అయితే అఖండ దీపానికి సిద్ధం చేస్తున్నారండి. అయితే ఇది అంటే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయలేదు. జస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారనమాట. టెన్షన్ అయిపోతారు కదా తను కూడా. సో ఇలా అయితే పెట్టుకున్నామండి. ఇది ఇంకా ఆయిల్ అది స్టార్ట్ అయ్యే ముందు వేస్తాం అనమాట. ఫైనల్లీ పూజ అయితే స్టార్ట్ అయిందండి. ఓం విరూపాక్షాయ నమః, ఓం కపిలర్ధనాయ నమః, ఓం లోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం సౌరపాయ నమః, ఓం ఖడ్వాంజనాయ నమః, ఓం విష్ణుపాయ నమః, ఓం శివవిష్టాయ నమః, ఓం అమృతనారాయణ నమః, ఓం గిరిపనాయ నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కృతి వాసాయ నమః, ఓం పురరాతాయ నమః, ఓం భగవతాయ నమః, ఓం ప్రమాదిపాయ నమః, ఓం. హాయ్ అండి. అందరి పూజ అయిపోయిందా? మా పూజ అయితే ఇప్పుడే ఫినిష్ అయిందండి. అందరి ఇంట్లో ఎలా అయింది? మా ఇంటి కార్తీక పౌర్ణమి మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే. ప్లీజ్ ఒకసారి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చెప్పండి. ఓకేనా? ఇంకా పూజ అయితే అయింది కానీ చంద్రుడు అయితే రాలేదు. చంద్రుడిని చూడాలన్నమాట. మరి ఇలాంటప్పుడే కదా ఏడిపిస్తుంటారు. సో మరి అయితే మాకైతే చంద్రుడు కనబడలేదు. చూడాలి. వచ్చాకే ప్రసాదం మేము తినాలన్నమాట. సో చందమామ అయితే రాలేదు. మేబీ వస్తారేమో చూడాలి. ఓకేనండి. మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? బాయ్ బాయ్.